Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటక ప్రభుత్వ పథకంలో వివాదం చోటు చేసుకుంది. గృహలక్ష్మి పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రధానంగా కుటుంబ యజమానురాలైనటువంటి మహిళకు నెలకు 2,000ను ప్రభుత్వం అందిస్తుంది. కానీ మరణించినటువంటి మహిళల ఖాతాల్లోకి కూడా కోట్ల రూపాయల నిధులు బదిలీ అయినట్లుగా అధికారులు గుర్తించారు. మరణించిన అధికారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరికి సంబంధించి దాదాపు 115 కోట్ల వరకు కూడా ఖాతాలు మళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. డేటా అప్డేట్ కాకపోవడం వల్ల ఈ తప్పిదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 2.88 లక్షల మంది మహిళల అకౌంట్లోని డబ్బులు కూడా బదిలీ అయినట్లుగా తెలుస్తుంది. 15.24 కోట్లను మాత్రమే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసింది. అయితే దుర్వినియోగం అయినటువంటి సొమ్ములో 14% కంటే చాలా తక్కువగా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహలక్ష్మి అనేటువంటి పథకాన్ని అత్యంత కీలకంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఇవ్వడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలను ఏదైతే ఆదుకోవడం, వారికి అవసరమైనటువంటి ఒక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి వాదన. అయితే ఇప్పుడు అదే పథకానికి సంబంధించి వివాదం చెలరేగడం, దానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు రావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు దాదాపు 2,000 రూపాయలను అదే ఇస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే మరణించినటువంటి మహిళలకు సంబంధించి వారి పథకానికి సంబంధించి అనర్హులుగా తీసివేయకపోవడం కూడా కొంతవరకు ఇంత భారీ స్థాయిలో దుర్వినియోగం అవ్వడానికి ఒక కారణంగా తెలుస్తుంది. కోట్ల రూపాయలు అంటే దాదాపు 115 కోట్లు ఇప్పటి వరకు ఈ లబ్ధిదారుల ఖాతాలకు చేరినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రధానంగా పథకం పేరులో నమోదు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 2.88 లక్షల మంది మహిళలు అప్పటికే మరణించి ఉన్నారని, అయితే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు, సాంకేతిక పరమైనటువంటి లోపాలు, అదేవిధంగా డేటాను అప్డేట్ కాకపోవడం వల్ల వారి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతూనే ఉన్నాయనేది మాత్రం ప్రధానంగా తాజాగా చేసినటువంటి కీలకమైనటువంటి ఏదైతే పారదర్శకమైనటువంటి నివేదిక. అయితే లబ్ధిదారులైనటువంటి మరణించినటువంటి మహిళల తర్వాత ఆ పథకానికి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం రికవరీ చేయాలి అనేటువంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. 1.03 లక్షల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డుల్లో ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పటికే కొంతవరకు రికవరీ చేసిన కేవలం 14% కంటే తక్కువ మాత్రమే రికవరీ చేశారు. దీంట్లో దుర్వినియోగం అయినటువంటి మొత్తం నిధులు 115 కోట్లు, కానీ ఇప్పటి వరకు రికవరీ చేసింది కేవలం 15.24 కోట్లు మాత్రమే. అంటే మొత్తం కుంభకోణంలో కేవలం 15% కూడా లేనటువంటి వైనాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. అయితే ప్రధానంగా కారణం ఎక్కడ, లోపం ఎక్కడ అనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు అధికారులను తలపట్టుకునేలా చేసింది. సాంకేతిక పరమైనటువంటి సమస్య ఒక కారణంగా భావిస్తున్నాం. మరణ ధృవీకరణ పత్రాల డేటాను అట్ ద సేమ్ టైం గృహ లక్ష్మి పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల డేటాతో సకాలంలో అనుసంధానం చేయకపోవడం కూడా కొంతవరకు కారణంగా తెలుస్తున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం గృహలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ఫామ్. ఒకవేళ మరణించినటువంటి వ్యక్తి ఉంటే ఆ మరణించినటువంటి వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ను ఈ పథకానికి ఆల్రెడీ లబ్ధి పొందుతున్నటువంటి మహిళలకు అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఉంటే ఎంతమంది గృహలక్ష్మి పథకానికి అర్హులుగా ఉంటారు, ఎంతమంది మహిళలకు నిజంగా పారదర్శకంగా పథకం అందుతుంది అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు అనేది మాత్రం కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే పారదర్శకంగా అర్హులైనటువంటి నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అనర్హులు ఇప్పటి వరకు పథకాన్ని పొందారో వారి దగ్గర నుంచి రికవరీ చేసేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించారు. గృహలక్ష్మి పథకం నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కుటుంబ యజమానురాలైనటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు నెలకు 2,000 ఇచ్చేటువంటి పథకం, కానీ మరణించినటువంటి వారి ఖాతాల్లో కూడా వెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయినప్పటికీ సాంకేతిక పరమైనటువంటి సమస్య మాత్రమే కారణం అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. చూడాలి ఇప్పటి వరకు రికవరీ చేసినటువంటి సొమ్మును ఇంకా రికవరీ పెంచేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి. కేవలం 14% మాత్రమే ఇప్పటి వరకు దుర్వినియోగం అయింది కాబట్టి, రాష్ట్ర ఖజానాకు అది చేరింది కాబట్టి 100% ఖజానా చేరినప్పుడు మాత్రమే ప్రజలకి సంబంధించినటువంటి నిధులు, ప్రజా సంక్షేమానికి యూజ్ చేసేటువంటి నిధులు ఖచ్చితంగా అందరికీ అందేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి లబ్ధిదారుల్ని ఇప్పటికైనా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేయాలి అనేది మాత్రం సామాజిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం.